మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామ ప్రజలు బిగ్ టీవీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రెడ్యాల గ్రామంలో చెక్ డ్యాం లేక సుమారుగా 1000 ఎకరాలు సాగు చేస్తున్న రైతులు ఇబ్బందులు పడుతున్నారని బిగ్ టీవీ వరుస కథనం ప్రసారం చేసింది. చెక్ డ్యాంను నిర్మించేంత వరకు వార్తలు కంటిన్యూగా ప్రసారం చేయడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి 10 కోట్ల వ్యయంతో చెక్ డ్యాంలు కూడా నిర్మించింది. ఎక్కువ కురుస్తున్న వర్షాలకు భారీగా చెక్ డ్యాంలో నీరు నిల్వ ఉండడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతుల పక్షాన బిగ్ టీవీ నిరంతరం వార్తలు పోరాటం చేయడం పట్ల కూడా బిగ్ టీవీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 3 అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలపై బీజేపీ ఆత్మ పరిశీలనలో పడింది. ఉప ఎన్నికల్లో కేవలం గుజరాత్లో మాత్రమే బీజేపీ విజయం సాధించింది. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సొంత నియోజకవర్గంలో బీజేపీ ఓటమి పాలైంది. 2027లో 7 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ ఉప ఎన్నికలు బీజేపీకి రాజకీయంగా ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగే 7 రాష్ట్రాల్లో 5 రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలే ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఫలితాలను బట్టి 2029 సార్వత్రిక ఎన్నికల్లో విజయంపై ఒక అంచనాకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. లైంగిక ఆరోపణలతో పోక్సో కేసులో ఇరుక్కున్నారు తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డి. దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఒక క్రీడాకారిణి పట్ల అనుచితంగా ప్రవర్తించడం పట్ల లైంగికంగా పదే వేధించడము, తర్వాత సైగలు చేయడము, అసభ్యంగా ప్రవర్తించడము, కులంతో కూడా దూషించాడనేసి కూడా ఆయన పైన కేసు నమోదైన నేపథ్యంలో ఇటు మాదాపూర్ పోలీసులు కూడా అతని అరెస్టుకి రంగం సిద్ధం చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో మరోవైపు నిందితుడు ముందస్తు బెయిల్ కోసం కూడా అతను ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు అసోసియేషన్ నుంచి అతన్ని సస్పెండ్ చేయాలని కూడా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ కూడా లెటర్ రాశాము, దాంతోపాటు తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ కూడా లెటర్ రాశామని కూడా చెప్తున్నారు. సో మాకు ఈ కేసులో ఖచ్చితంగా న్యాయం చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయతీ క్లైమాక్స్ చేరుకుంది. ఎమ్మెల్యే మందుల సామెల్ వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాల్ని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పూర్తి స్థాయిలో 7 పేజీల నివేదికని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి అందజేయడం జరిగింది. పార్టీలో గత కొంతకాలంగా సీనియర్ నేతలకు అన్యాయం జరుగుతుందని మండల్ పార్టీ ఎంపిక విషయంలో కూడా పంచాయతీ లేవనెత్తింది. ఈ పంచాయతీ బహిరంగంగానే కర్రలతో కొట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. జిల్లా నేతల అభిప్రాయాలని జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ అందరి అభిప్రాయాల్ని పొందుపరిచి 7 పేజీల నివేదిక అందజేశారు. ఇక ఈ నివేదిక తర్వాత అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనేది ఉత్కంఠగా మారింది. తెలంగాణలో చాలా ప్రైవేట్ ఆస్తులను ఇంకా 22A జాబితాలోని ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టడంతో కొనుగోలు చేసినటువంటి వాళ్ళు లబోదిబోం అంటున్నారు. ఎందుకు ప్రైవేట్ ఆస్తులని ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టారు? ఇప్పుడు అమ్మాలన్నా కొనాలన్నా రిజిస్ట్రేషన్ కాక చాలా ఇబ్బంది పడుతున్నాం. అత్యవసర సమయంలో ఉపయోగపడతాయనే ఆస్తుల్ని కొన్నాము, కానీ ఈరోజు మా అవసరాలకి అమ్ముకోవడానికి ఇంకా రిజిస్ట్రేషన్ చేయడం లేదు. అధికారులు ఎందుకు మా మీద ఇంత వివక్ష చూపిస్తున్నారు? రెవెన్యూ మంత్రి అయినటువంటి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి బాధితులైతే మాత్రము తీవ్ర ఆగ్రహానికి వ్యక్తం చేస్తున్నారు. గతంలో రిజిస్ట్రేషన్ అయినటువంటి భూములని కేవలము ఇప్పుడు సర్వే నెంబర్లో మొత్తాన్ని ప్రొవిడెంట్ లిస్టులో పెట్టడంతోనే రిజిస్ట్రేషన్ కావడం లేదు. మేము ఆస్తులు కొన్నది కేవలము ప్రైవేటు స్థలాల్లోనే, ప్రభుత్వ స్థలాల్లో కాదు అని చెప్పేసి బాధితుల వర్షం. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయ అభివృద్ధి కోసము ప్రసాద్ స్కీమ్ కింద 61.99 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 5 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు అభివృద్ధి పనులు పూర్తి కాలేదు. దాదాపుగా 3 చోట్ల సైట్ ఏ చోట 10 ఎకరాల లోపల అభివృద్ధి పనులు, సైట్ బి దగ్గర 27 ఎకరాలు, సైట్ సి కింద రామప్ప చెరువు పునరుద్ధరణ చేసే విధంగా ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 87% మాత్రమే పనులు పూర్తయ్యాయి. పూర్తిగా పనులు ఆలస్యం కావడంతో మంత్రి సీతక్క పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి రామప్ప ఆలయానికి కొత్త శోభ తీసుకురావాలని కోరారు. విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుపై ఎన్జీటీలో కేసు నమోదైంది. ప్రముఖ పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ ఎన్జీటీలో కేసు వేశారు. ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా డేటా సెంటర్ల నిర్మాణం చేపడుతున్నారని ఎన్జీటీలో బొలిశెట్టి ఫిర్యాదు చేశారు. విశాఖ నడుబొడ్డిన వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ఉందని, దీనికి 10 కిలోమీటర్ల సమీపంలో ఎలాంటి డేటా సెంటర్ నిర్మాణం చేపట్టకూడదని నిబంధన ఉందని బొలిశెట్టి గుర్తు చేశారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న తర్లువాడ డేటా సెంటర్ కేవలం వైల్డ్ లైఫ్ ఫారెస్ట్కు 5 కిలోమీటర్ల దూరంలో ఉందని ప్రభుత్వం ఎలా అనుమతులు ఇచ్చిందంటూ ప్రశ్నించారు. తర్లువాడ, ముడసర్ లోవల్లో డేటా సెంటర్ల నిర్మాణం చేపట్టడం వల్ల వాటర్ బాడీ లెవెల్ తగ్గిపోయి విశాఖ నగరానికి నీటి కరువు వస్తుందని బొలిశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా లాంటి దేశాలు కేవలం 50 మెగావాట్ల డేటా సెంటర్ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తుంటే ఏపీ ప్రభుత్వం విశాఖలో 1000 మెగావాట్ల డేటా సెంటర్కు అనుమతి ఇచ్చి ఈ ప్రాంతాన్ని నాశనం చేయాలని చూస్తుందని విమర్శించారు. సప్తనదుల కలయిక సంగమేశ్వర ఆలయంలోని దర్శనాలను తాత్కాలికంగా బ్రేక్ వేస్తున్నట్లు అక్కడి పూజారులు చెప్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో భారీగా వరద నీరు వెచ్చి చేరుతుండటంతో శ్రీశైల ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారబోతుంది. దీంతో కృష్ణా జలాలు ఆలయంలోని శివలింగాన్ని తాకాయి. ఇప్పటికే చివరి పూజలు నిర్వహించి అక్కడ గుడిని మూసివేస్తున్నట్లు ఆలయ పూజారులు ప్రకటించారు. ఇప్పటికీ దీనికి సంబంధించి భక్తులు ఎవరు కూడా ఆలయ దర్శనానికి రాకూడదని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో పాటు మరో 7 నెలల తర్వాత
ఆలయం తిరిగి భక్తులకు అందుబాటులో ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. సత్యవేడ్ నియోజకవర్గం నారాయణవన మండలం బీసీ కాలనీకి చెందినటువంటి జీవా అనే విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇంజనీరింగ్ సీట్ రాకపోవడంతో ఆత్మహత్య చేసుకుని ఉంటుందని కుటుంబ సభ్యులు భావించి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆ తర్వాత ఆమె ఫోన్ పరిశీలించగా అప్పటికే ఇంజనీరింగ్ సీట్ ఇప్పిస్తానని చెప్పి పూర్వంగా ఉన్నటువంటి సోషల్ టీచర్ అనేక కళాశాలలకు తిప్పినటువంటి సందర్భంగా అతను మానసికంగా శారీరకంగా జీవాను ఇబ్బంది పెట్టినట్టు కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో సత్యవేడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పరిశీలించినటువంటి పోలీసులు మునివేలును అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన్ని సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సాయికృష్ణ అదృశ్యం కేసులో కస్టడీలో ఉన్నటువంటి నాగరాజ్ నుంచి ఎటువంటి సమాచారము రాబట్టలేకపోయారు సిట్ అధికారులు. రేపటితోటి కస్టడీ ముగుస్తున్నప్పటికీ 6 రోజుల్లో దాదాపుగా రోజుకి 40 ప్రశ్నలు అడిగినప్పటికీ ఒక్క ప్రశ్నకి కూడా తనకి సంబంధం లేదు అంటూ సమాధానం ఇవ్వడం జరిగింది. ఇక ఈ కేసులో మిగిలిన 4 నిందితులకి సంబంధించి అటు బెయిల్ పిటిషన్లు ఇటు కస్టడీ పిటిషన్లు 2 కూడా కోర్టులో దాఖలయ్యాయి. ఈ కస్టడీ పిటిషన్కి సంబంధించినంత వరకు నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉంది అని చెప్పి సిట్ అధికారులు కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఓ పోక్సో కేసులో 12 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి వరదని తీర్పు వెలువడించింది. ఇందులో ముఖ్యంగా 2020లో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేశారు. ఈ విచారణలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. 7 ఏళ్ల బాలికను లైంగికంగా బెదిరించడం, మానసిక ఆవేదన గురి చేసినందుకు వింగి అంకుష్ అనే నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. అప్పటి నుంచి కూడా జరిగిన విచారణలో చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఈ కోణంలో విచారణ చేసి పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత న్యాయమూర్తి తీర్పు వెలువడించింది. 12 ఏళ్ల జైలు శిక్షతో పాటు 2 లక్షల రూపాయల బాలికకు నష్టపరిహారం చెల్లించాలని తీర్పు వెలువడించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు మాజీ మంత్రి కొడాలి నాని. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చంద్రబాబు కొబ్బరికాయ కొట్టి పేపర్ ప్రకటనలు మాత్రమే పరిమితమయ్యారన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం అనేక విధాల కృషి చేశారని, అంతేకాదు 1000 కోట్లు ఖర్చు పెట్టి 15,000 ఎకరాల భూ సమీకరణ చేశారన్నారు. దాదాపు 5 గ్రామాల ప్రజలను ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ తరలించారని, భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం జిఎంఆర్ సంస్థ కోసం చంద్రబాబు 5 పైసలు కూడా చెల్లించలేదని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 కోట్లు ఖర్చు పెట్టి 13,000 మంది పిల్లలతో డ్యాన్సులు చేయించారని, మోడీ భజన చేయడం వేలాది మందిని తరలించారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్లైన్లో వచ్చినటువంటి ర్యాపిడో క్యాబ్ పథకాల వల్ల ఇప్పటికే తమ ఉపాధి దెబ్బతింటూ ఉంటే మరొకసారి ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి మహాలక్ష్మి పథకం తమకు నిండా ముంచిందని చెప్పి, అదేవిధంగా కరీంనగర్లో ప్రారంభించినటువంటి లోకల్ సర్వీస్ వల్ల తమ ఉపాధి కోల్పోతున్నామని చెప్పి కరీంనగర్ కలెక్టరేట్ ముందు ఆటో డ్రైవర్లు వినూత్న నిరసన తెలిపారు. తమ బతుకు భిక్షాటన చేస్తే విధంగా తయారైందంటూ భిక్షాటన చేస్తూ ఒక వినూత్న నిరసన తెలిపారు. ఇప్పటికైనా తమ ఆటో డ్రైవర్లను, ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు. కడప నగరంలో కన్న తల్లిని, కన్న బిడ్డను అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన జరిగింది. కడప నగరానికి చెందిన బాబు తను పైన పని చేస్తూ ఉంటాడు. అయితే కన్న కూతురు బిడ్డ చేతను కూతురిని చదువు మానిపించి ఇంట్లో పెట్టాడు. ఆ తర్వాత కూతురిపై అనుమానం పెంచుకొని కూతురిని అతి కిరాతకంగా హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత సొంత గ్రామానికి వెళ్ళి తల్లిని సైతం అదేవిధంగా హత్య చేసి అక్కడి నుంచి పారిపోయి తెలుస్తుంది. అయితే పోలీసులు వాటిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఎందుకంటే తను మానసికంగా ఇబ్బంది పడుతున్నాడా, లేదంటే ఇతర కారణాలతో ఏమైనా చేశాడా, లేదంటే కుటుంబ కలతాలతో హత్య చేసే కారణంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. నేటి సమాజంలో స్టాకింగ్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. స్టాకింగ్ అంటే ఒకరికి ఇష్టం లేకుండా వారి వ్యక్తిగత జీవితాల్లోకి చొరపడడం, వారి వెంబడించడం, గమనించడం వంటివి స్టాకింగ్ కిందకు వస్తాయని ఆమె సూచించారు. ఇది చట్టరీత్యా తీవ్రమైన నేరంగా ఆమె పరిగణించాలని ఆమె అన్నారు. ఆ తర్వాత స్టాకింగ్ సంబంధించి మహిళలకు తెలియక చాలామంది వేధింపులకు గురవుతున్నారని ఆమె తెలిపారు. స్టాకింగ్ గతంలో ఫిజికల్గా ఉండేది, ఇప్పుడు సైబర్ స్టాకింగ్ పెరిగిందని, దీని పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైనటువంటి ఆధారాలు భద్రపరిచి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో భక్తులు కొత్తగా ప్రసాదం కష్టాలు వచ్చాయి. ఇక్కడ పులిహోర లడ్డూని ప్రసాదంగా ఇస్తారు. కేవలం 2 పులిహోర 2 లడ్డూలు మాత్రమే లిక్విడ్ క్యాష్ ద్వారా భక్తులకు అందిస్తున్నారు. ఎక్స్ట్రా కావాలంటే ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సిందే అంటున్నారు ఆలయ అధికారులు. చాలా ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రజలే ఈ టెంపుల్కి వస్తుంటారు కాబట్టి ఆన్లైన్ చెల్లింపులు చాలామందికి తెలియడం లేదు. అయితే మిత్ర యాప్ని డౌన్లోడ్ చేసుకోమంటున్నారు, లేదంటే అక్కడున్న కియోస్క్లో ఉన్న QR కోడ్ని స్కాన్ చేసి డబ్బులు చెల్లించి ప్రసాదం తీసుకోవాలంటున్నారు ఆలయ అధికారులు. సో దీనివల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ప్రసాదం తీసుకోవడంలో కూడా నిబంధనలు ఏంటి అని చెప్పి ఆలయ అధికారులు భక్తులు ప్రశ్నిస్తున్నారు.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి అటవీ రేంజ్ పరిధిలో వాగులో చేపలు పడుతున్న యువకులపై దాడి చేసిన ఎఫ్ఆర్ఓ లక్ష్మీనారాయణపై చర్యలు తీసుకుంది అటవీ శాఖ. అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. గత 2 రోజులుగా ఇటుగా గ్రామస్తుల మరియు ఇటు ఎమ్మెల్యే వెడమ బోజుకు సంబంధించిన పోరాటం ఫలించిందని చెప్పుకోవాలి. నిన్న ఏకంగా ఎమ్మెల్యేని 24 గంటల డెడ్లైన్ విధించారు. సంబంధిత అధికారిపై చర్యలు తీసుకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, 24 గంటల తర్వాత ఖచ్చితంగా సహాయ నిరాకరణ ఉద్యమం అనేది జన్నారం నుంచి ప్రారంభించబోతున్నామని హెచ్చరించిన నేపథ్యంలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించి అధికారిని సస్పెండ్ చేయడంతో ప్రస్తుతం పరిస్థితి అయితే సద్దుమణిగిందని చెప్పాలి. తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పంచాయతీ పైన ఈరోజు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి అయితే ఇటు అబ్జర్వర్గా నియమితులైనటువంటి జగ్గారెడ్డి ఓ నివేదికను సమర్పించారు. అక్కడ జరిగినటువంటి రాళ్ల దాడి కావచ్చు, లేకపోతే అటు ఎమ్మెల్యే అలాగే ఎంపీ వర్గానికి సంబంధించినటువంటి ఆ ఇరు వర్గాలకు సంబంధించినటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా పూర్తిగా ఒక నివేదికనైతే తయారు చేసి జగ్గారెడ్డి ఈరోజు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్కు అందించారు. అయితే ముఖ్యంగా అసలు ఈ నివేదికలో ఏముంది, ఎవరిపైన చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా ఇప్పుడైతే గాంధీ భవన్ వేదికగా అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే కొంత ఇంట్రెస్టింగ్ అయితే మారింది. కేరళలో ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే 8 నుంచి 13 మంది వరకు చనిపోయినట్టుగా, అదేవిధంగా 205 క్యాంప్ ఆఫీసులను కూడా మేము ఏర్పాటు చేశామని, 5790 మందిని సేఫ్ ప్లేస్కి మేము తీసుకువెళ్ళామని, 28కి పైగా ఇల్లులంతా కూడా కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయాయి. అదేవిధంగా 18 ఇల్లు అక్కడక్కడ వాళ్ళకి శిథిలావస్థల వరకు వెళ్ళిపోయాయి. ఓవరాల్గా చూసుకుంటే కేరళలోని పరిస్థితి ఇంకా ఎవరికీ రాకూడదని చెప్పేసి ప్రతి ఒక్కరం కూడా కోరుకోవాలి. అయితే ఇప్పటికే వాళ్ళకు సంబంధించినట్టు అటు గవర్నమెంట్ అయితే మేము ఎక్స్కర్షియా ప్రకటిస్తామని, దానికి సంబంధించి 2-3 రోజులలో దానికి సంబంధించి ఎంత ప్రకటిస్తాము ఏంటి అనేది అన్ని డీటెయిల్స్ మేము ఇస్తామంటూ కూడా ఈరోజు సీఎం మాట్లాడిన వ్యాఖ్యలు ప్రజెంట్ వైరల్గా మారుతున్నాయి. నెల్లూరు నగరానికి సమీపంలో ఉన్న వెంకటేశ్వరం, జనార్దన్ రెడ్డి కాలనీ, అల్లిపురం టిట్కో గృహాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి, విషసర్పాలకి నిలయంగా మారాయి. ఖాళీగా ఉన్న టిట్కో గృహాల్లో బయట వ్యక్తులు వెళ్ళి అక్కడ మద్యం సేవించడంతో పాటు పేకాట ఆడుతుండడంతో అక్కడ నివాసాలు ఉంటున్న వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా అడవిని తలపించే విధంగా పిచ్చి మొక్కలు మలవడంతో విషసర్పాలు విపరీతంగా తిరుగుతున్నాయని స్థానికుల నుంచి తెలుస్తుంది. అయితే అక్కడికి పోలీసులు వెళ్ళి వాటిని భయం పెట్టే పరిస్థితి కూడా లేకుండా ఉండడంతో స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్కడ మద్యం సేవించేటువంటి పేకాట ఆడేవారిని తరలించి అక్కడ భయభ్రాంతులకు గురి కాకుండా ఉండేలా చూడాలని కోరుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ బార్ అసోసియేషన్ న్యాయవాది మల్లయ్య హత్యను నిరసిస్తూ హుస్నాబాద్ కోర్టు ముందు అయితే న్యాయవాదులు అయితే అందరూ ఆందోళన చేపట్టారు. నిందితుడికి కఠినమైనటువంటి శిక్ష వేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేశారు. ఇవాళ హుస్నాబాద్ కోర్టుకు సంబంధించి కోర్టు విధులను బహిష్కరించి గేట్ ముందు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యులకు వెంటనే ప్రభుత్వం తరఫున ఎక్స్ గ్రేషియో ప్రకటించాలంటూ కూడా న్యాయవాదులంతా డిమాండ్ చేశారు. సమాజంలో న్యాయం అందిస్తున్నటువంటి న్యాయవాదుల మీద ఇలాంటి దాడులు చేయడం సరైనది కాదంటూ కూడా న్యాయవాదులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే బాధితులైనటువంటి నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. 100% ప్యూర్, 100% నేచురల్ అంటూ తప్పుదోవ పట్టించే లేబుల్స్తో ప్రొడక్ట్స్ అమ్మవద్దని డాబర్ ఇండియాను FSSAI ఆదేశించింది. ఈ క్రమంలో ఏ ఆహార పదార్థానికి కూడా 100% అనేది ఉండదని, ఇది ఆహార నియమాలను ఉల్లంఘించడమని స్పష్టంగా తెలిపింది. మరోవైపు ఏ లేబుల్పై కూడా 100% ఉండకూడదని డాబర్ ఇండియాను హెచ్చరించింది. అయితే ఇందుకు సంబంధించినటువంటి రిపోర్ట్ను 15 రోజుల్లోగా సమర్పించాలని FSSAI స్పష్టంగా తెలిపింది. అయితే డాబర్ ఇండియా మాత్రం ఇప్పటివరకు నెయ్యి, తేనె వంటి ఆహార పదార్థాలను విక్రయిస్తూ వస్తుంది. మంత్రి అనగారి సత్యప్రసాద్కి షాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు గుడిపాటి శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్ సమక్షంలో టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. వరుసగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన ద్వితీయ శ్రేణి నేతలు అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రధానంగా ఉన్న అనుచరులని టార్గెట్గా చేసి ఒక్కొక్కరిని వైఎస్ఆర్సీపీలో చేర్చుకునే ప్రయత్నాలు ప్రారంభమవుతున్నాయి. మొన్న పొన్నూరులో, ఈరోజు రేపల్లో రేపెవరు అనే చర్చ గుంటూరు జిల్లాలో కొనసాగుతాం. తెలంగాణ సచివాలయం పాలనకు గుండెకాయ లాంటిది. ఇది అధికార పార్టీ కార్యాలయం అసలే కాదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ నాయకులు, కొంతమంది మంత్రులతో సత్సంబంధాలు ఉంటే వారి పేషీలకు రావాలి, సమస్యలు చెప్పాలి, వెళ్ళాలి. కానీ అలా జరగట్లేదు అనేది కూడా సెక్రటరీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే నేతలు వచ్చి సమస్యలు చెప్పి మంత్రుల పేషీలో అలాగే తిష్టవేస్తున్నారు అనేది బయట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అధికారులు వచ్చి రివ్యూలు చేయాలి, వీడియో కాన్ఫరెన్స్లు పెట్టాలన్నా కానీ కొంతమంది సదరు నేతలు బయటకు వెళ్ళడం లేదనేది కూడా వాదన బలంగా వినిపిస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక కాంగ్రెస్ నాయకుల ప్రవర్తనలో మార్పు రావాలనేది కూడా సెక్రటరీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి కాంగ్రెస్ నేతల్లో మార్పు వస్తుందా రాదా ఆసక్తిగా మారింది.
సైబరాబాద్ ఠాణా పరిధిలోని సరస్వతి నగర్ ఏరియాలో సుమన్ అండ్ అమర్ గత కొద్ది సంవత్సరాలుగా ఇద్దరూ కూడా స్నేహితులుగా ఉంటున్నారు. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఒక్కసారిగా ఘర్షణ ఏర్పడి సుమన్ అటు అమర్ పైన ఒక్కసారిగా కొబ్బరికాయలు నరికేటువంటి కత్తితోనైతే దాడి చేయడం జరిగింది. ఇక ఆయనని ప్రజెంట్ అటు ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్లగా ఆయన ఇంకా చనిపోయాడు అన్నట్టుగా వైద్యులైతే నిర్ధారించడం జరిగింది. అసలు ఎందుకు ఇలా చేశామని సుమన్ని పోలీసులు ఆరా తీసినప్పుడు నాకు ఆయనకి పాత కక్షలు ఉన్నాయని, అందువలనే కోపంలో చేశానంటూ కూడా ఆయన తప్పుని ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి అటు వాళ్ళ ఫ్యామిలీని అదేవిధంగా మిగతా వాళ్ళందరినీ కూడా ఆరా తీస్తే నిజంగానే వీళ్ళిద్దరికి ముందు నుంచి కూడా పాత కక్షలు ఉన్నాయి, అందువలన ఇదంతా చేశారన్నట్టుగా కూడా ఫైల్ని అయితే క్లోజ్ చేయడం జరిగింది. టీఎంసీ మహేశ్వరం మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్ ఇండస్ట్రీలో విద్యా సంస్థలు ఏర్పాటు చేయడంపై అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చదువుకున్నటువంటి సౌకర్యాలు ఎటువంటివి లేవు. అలాగే అక్కడే కంపెనీల వద్ద విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం వల్ల రసాయన పొల్యూషన్ మొత్తం కూడా ఏదో ముక్కులోకి గొంతులోకి వెళ్ళి దానివల్ల అనేక రోగ సమస్యలు వస్తున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు తెలపడం జరిగింది. వీలైనంత తొందరగా ఇక్కడ నుంచి విద్యా సంస్థలు వేరే చోటుకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా తెలిపారు. ప్రస్తుతం దీనిపైన అధికారులు కూడా స్పందించి అలాగే స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే విద్యాశాఖ మంత్రి గతంలో చేశారో ఇప్పుడు వారు కూడా స్పందించాలని చెప్పేసి కూడా కోరుకోవడం జరిగింది. అలాగే రసాయన పదార్థాలకు సంబంధించినటువంటి నీరు వ్యవసాయ పొలంలోకి మళ్లించడం ద్వారా అక్కడ పంట పొలాలు కూడా నాశనం అవుతున్నాయని చెప్పేసి కూడా తెలిపారు. అయితే నీరును దారి మళ్లిస్తే మాకు వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి కూడా కోరుకోవడం జరిగింది. ఒకప్పుడు తార్ రోడ్ల మీద గుంటలు కనిపిస్తే వాటిని పూడ్చడానికి తార్నే ఉపయోగించేవాళ్ళు. కానీ ఇప్పుడు సిమెంట్ని కాంక్రీట్ని ఉపయోగిస్తున్నారు. కారణం ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగిన దగ్గర నుంచి తార్ రేట్లు పెరిగిపోవడంతోనే ఈ విధంగా ప్యాచ్ వర్క్ చేస్తున్నామని చెప్పి కాంట్రాక్టర్స్ చెప్తున్నారు. రానున్నటువంటి రోజుల్లో తార్ రోడ్లను చూడడం కష్టమే. చాలా వరకు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో తార్ రోడ్లు కనిపిస్తాయి. వాటికి ప్యాచ్ వర్కులు మాత్రము ఇటు కాంక్రీట్తో చేయడానికి ప్రధాన కారణము తార్ రేట్లు పెరగడమే. ఒకప్పుడు 10% ఉన్నటువంటి తార్ రేట్లు ఇప్పుడు 4 రెట్లు ఎక్కువయ్యాయి. 40% పెరగడంతోనే ఈ రోడ్లను వేయలేకపోతున్నాము అని చెప్పేసి కాంట్రాక్టర్స్ చెప్తున్నారు. గతంలో చేసినటువంటి వాటికి ఇంకా బిల్లులు రాక చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాము. రానున్నటువంటి రోజులు తార్ రోడ్ల కంటే కూడా ఈ సిమెంట్ రోడ్లకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాము, వీటికి మాత్రమే టెండర్లు తీసుకుంటాము అని చెప్పి కొంతమంది కాంట్రాక్టర్స్ చెప్తున్నారు. ప్రజల ప్రాణాలతోనే ఆడుకోవద్దు అని చెప్పి పోలీసులు ఎన్నిసార్లు చెప్తున్నా కూడా ఈ నకిలీ ఆహార పదార్థాలు విక్రయిస్తున్న వాళ్ళు ఏ మాత్రం కూడా తగ్గట్లేదు. అయితే దీనికి సంబంధించి ఈరోజు హైదరాబాద్ పోలీసులు నకిలీ మసాలాలు తయారు చేస్తున్న ముఠాను అయితే పట్టుకోవడం కూడా జరిగింది. ఇందులో దాదాపు 25 టన్నుల మసాలా దినుసులను పట్టుకున్నట్టుగా కూడా వెల్లడించారు. దాదాపు 16 మందిని అరెస్ట్ చేశారు. మరికొంతమంది ఇంకా పరారీలో ఉన్నట్టుగా కూడా వెల్లడించారు. ఇప్పటికే దీనిపైన దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు ఏ ప్రాంతాలకి ఈ మసాలా దినుసులని వీళ్ళు సరఫరా చేశారు అన్న దానిపైన కూడా పూర్తి దర్యాప్తు అందిన తర్వాత సమాచారం ఇస్తాను అన్నట్టు కూడా పోలీసులు వెల్లడించారు. నంద్యాల జిల్లా పాతకందుకూరు, కోటకందుకూరు గ్రామాల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంతో పాటు నంద్యాల పరిశోధన కేంద్రం, మహానంది పరిశోధన కేంద్ర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో ఎల్నిన్ ఎఫెక్ట్తో రైతన్నలు ఇబ్బంది పడినటువంటి విషయం మనకు తెలిసిందే. వరితో పాటు మొక్కజొన్నకు ఎక్కువగా నీటి అవసరం ఉంటుంది. అయితే వాటి స్థానంలో ప్రత్యామ్నాయ పంటలను పండించాలని, మినుములు, కందులు, ఇతర కంది పంటలను వేయాలంటూ కూడా వ్యవసాయ సంబంధిత శాస్త్రవేత్తలు రైతులకు పిలుపునిచ్చారు. రైతులు కూడా వారికి ఉండే సమస్యలన్నింటినీ శాస్త్రవేత్తల దృష్టికి తీసుకెళ్లారు. తాడేపల్లిగూడెంలో ఏపీ ఎన్ఐటి స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఐలాబ్స్ గ్రూప్ చైర్మన్ చింతలపాటి శ్రీనివాసరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 664 మంది 4 ఏళ్ల ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందించారు. 53 మంది పరిశోధన విద్యార్థులకు డాక్టరేట్ పట్టాలు అందించారు. మొత్తం 4 ఏళ్ల కాలంలో గ్రేడ్స్ సాధించినటువంటి 8 మంది విద్యార్థులకు బంగారు గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగింది. విద్యార్థులు మరింత కష్టపడి చదివి దేశానికి మంచి పేరు తీసుకురావాలని వక్తలు అభిప్రాయపడ్డారు. రాచర్ల మండలం జేబీ చెరువు అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి పులి డెత్ మిస్టరీని అటవీ శాఖ అధికారులు ఛేదించారు. చెంచుగూడానికి చెందినటువంటి 7 వేటగాళ్లు నాటు తుపాకీతో పులిని కాల్చి చంపడమే కాకుండా దాని గోర్లను అమ్మేటందుకు కాళ్లను నరికి తీసుకువెళ్లినట్లు గుర్తించి దానిపై విచారణ చేసినట్లు తెలిపారు. అయితే 7 నిందితులను అదుపులోకి తీసుకుని పులిని చంపడానికి వాడినటువంటి నాటు తుపాకీతో పాటు గొడ్డలి మరియు 7 పులి గోర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వారిపై 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసును నమోదు చేసి వారిని జైలుకు పంపుతున్నట్లు కూడా అటవీ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ కేసు ఇంకా పురోగతిలో ఉందని, మరికొంతమంది నిందితులను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు తెలియజేశారు. రేవంత్ సర్కార్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడంలో జాప్యంపై ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన గడ్డం వేణు అనే యువకుడు ఇంట్లోనే నిద్రమాలతో పాటు ఎలుకల మందు తాగి ఒక సూసైడ్ నోటు రాసుకొని ఆత్మహత్యానికి పాల్పడిన ఘటన కలకలం రేగింది. ఈ ఘటన 3 రోజుల క్రితం జరిగింది. మరోవైపు పార్టీలకు అతీతంగా ఆ యువకుని పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి
ఏనుగుల రాకేష్ రెడ్డి ఆ యువకుని పరామర్శలో భాగంగానే మరోవైపున బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కూడా చరవాణి ద్వారా అతనికి భరోసా కల్పించారు. ఈ వేణు రాసినటువంటి ఈ యొక్క సుసేన్ నోటే రేపు కాంగ్రెస్ పార్టీపై ఒక ఛార్జ్షీట్కి ఉపయోగపడుతుందని, రానున్న కాలంలో ధైర్యంగా ఉండాలని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలా అతనికి ఆ సహకారం అందిస్తామంటూ భరోసానిచ్చారు కేటీఆర్. భారత్ శ్రీలంక మధ్య మరో 2 రోజుల్లో టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతుంది. ఆగస్టు 7వ తేదీ నుంచి జరిగే ఈ టెస్ట్ సిరీస్ కోసం ఇప్పటికే భారత్ జట్టు శ్రీలంక చేరుకుంది. ముంబైలోని విమానాశ్రయం నుంచి కొలంబో విమానాశ్రయానికి నేరుగా చేరుకున్నటువంటి భారత్ జట్టు అక్కడ దిగినటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇప్పటివరకు రెస్ట్లో ఉన్నటువంటి భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా జట్టుతో చేరాడు. మరోవైపు బుమ్రా గాయం కావడంతో జమ్మూ కాశ్మీర్ పేసర్ అయినటువంటి అకీబ్ నబీబ్ జట్టుతో చేరాడు. ఇప్పుడు జట్టు పటిష్టంగా ఉందని బీసీసీఐ తెలిపింది. బీహార్ బంకిపూర్ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 1995 తర్వాత ఈ పార్టీ ఈ ఎలక్షన్స్ని లూజ్ అయింది. అయితే జాతీయ అధ్యక్షుడైన నితిన్ నబీన్ ఈ స్థానాన్ని ఖాళీ చేసిన తర్వాత జరిగిన ఎలక్షన్స్లో జన్సురాజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ 19,324 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. అప్పుడైతే బీజేపీ పార్టీకి ఇది ఒక వార్నింగ్ బెల్లా, లేకపోతే స్థానికంగా జరిగిన ఎలక్షన్స్లో ఇదంతా జరిగిందా అన్న ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతోంది.